కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ప్రతి లబ్ధిదారుడు ఇంటికి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలు అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ల ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాజేష్, నాయకులు చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఆదిత్య గారు మాకు 60,000 రూపాయల చెక్కు ఇచ్చారు. చాలా థ్యాంక్స్. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మన వెమ్లవాడ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్లవాడ టౌన్లో 32 సీఎం రిలీఫ్ ఫండ్ 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలా మార్పు మొదలైనడానికి ఇదొకటి నిదర్శనం. ఎందుకనంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి అప్పుడు తిరుగుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సీనన్న పాలన నిజంగా ప్రతి గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై సీనన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 33 చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది. వేములవాడ పట్టణంలో గౌరవనీయులు పెద్దలు ఆసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ 33 చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులు అనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్దలు గౌరవనీయులు ఆసీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్య గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్కు వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయని చెప్పిండ్రు. అది వాపసు అయింది. ఆదిశీన దగ్గరికి పోయి మొన్న మొరపెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీన గారికి పాదాభివందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా